గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడుండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బు ఉన్నది. సంసారం ఏమీ లేదు. అందుచేత ఆయన వంటవాన్నొకన్ని పెట్టుకొని వాడి చేత రుచిరుచిగా భోజనము, పలహారాలు చేయించుకునేవాడు. 3 పూటల మస్తుగా తినటము, నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద వంట చేసే వాడికి కూడా తిండి జాస్తి అయి శరీరం కొవ్వి సోమరితనం అలవడింది. అందుచేత వాడు తన కింద పనిచేయటానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, ఏమమ్మా, నేను ఫలానా వారింట వంట చేస్తూ ఉంటాను, పై పనులు చేయడానికి కుర్రవాడు కావాలి, మీ ఇంట్లో ఎవరో ఉన్నాడని చెప్పారు, పనిలోకి వస్తాడా ఏమిటి అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, శ్రీమంతుల ఇంట పై పనులు చేయడానికి పోతావేంట్రా అని అడిగింది. గుండు భీమన్న సరేనన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుపోయాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకొని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకు పలహారం సిద్ధమవుతుంది. వంటవాడు పలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి పలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంతసేపటికి లేచి, నా పలహారము పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన పలహారం కావటం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు గదండి అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పల్లాలు, పాలలోట